హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. తరాల తరబడి ఒక అలవాటు ఒకవేళ కొనసాగితే దాన్ని ఆచారం అని అంటాం. అండ్ ఆచారాలు 10 కాలాల పాటు కొనసాగితే అది సంప్రదాయంగా మారుతుంది. కానీ రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు కదులుతూ ఉంటారు, అందరి మనసుల్లో మెదులుతూ ఉంటారు కాబట్టి ఆయనకి ఆచారాలు ఉండవు, సంప్రదాయాలు ఉండవు, గోచారాలు ఇంకా సంచారాలు ఇవే ఉంటాయన్నమాట. ఇవాళ మాట్లాడబోతున్నాం అసలు ఆచారం అంటే ఏమిటో రామ్ గోపాల్ వర్మ గారి దృష్టిలో. వర్మ గారు నమస్కారం. మీరు ఆచారం అంటే ఇదే ఇప్పుడు నేను వేసుకున్నది అంటే నేను ఇది వేసుకున్నప్పుడు చూడగానే మీరు ఒక పగలమడి నవ్వుతారు అనుకున్నా, కానీ ఏదో ఒక అర్థం కాని రియాక్షన్ ఏదో ఇచ్చారు. దానికి అర్థం ఏంటో ఫస్ట్ చెప్పండి. అంటే మీరు విచిత్రంగా అయితే ఉన్నారు. ఎప్పుడు అలవాటు లేని కానీ విచిత్రం అనేది పాజిటివా నెగిటివా ఏంటి అది మీ ఇష్టం, మీరు ఎలా అది తీసుకుంటారు. కదా మీ అభిప్రాయం అడిగితే నా ఇష్టం ఎలా అవుతుంది? కొంచెం ఆలోచించి చెప్తాను సార్, ఎపిసోడ్ అయ్యేసరికి చెప్తాను నేను. Yeah. బట్ ఫ్రాంక్లీ ఇవాళ ఈ వేషధారణకి కారణం ఏమిటి? ఏదో అంటే ఇప్పుడు నేను ఏదో విజువల్ డిఫరెన్స్, దాని డిఫరెన్స్ ఉండాలని నా ఫీలింగ్. ఫస్ట్ టైం నేను ఇలాంటి బట్టలు లైఫ్లో ఫస్ట్ టైం చూసింది అభిషేక్ బచ్చన్ పెళ్ళిలో. అభిషేక్ బచ్చన్ పెళ్ళిలో మీరు వేసుకున్నారా? నేను వేసుకోలేదు, నేను వేసుకున్నా. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు ఇన్సిస్ట్ చేశారు, వేరే పైన ఒక టర్బన్ పెట్టి దాని పైన. ఆబ్వియస్లీ ఆయన మీద ఉన్న గౌరవంతో ఐ కుంట్ సే నో. ఎందుకంటే అక్కడ ఉన్న మ్యారేజెస్ అన్నిట్లో ఇట్స్ వెరీ రెగ్యులర్ ట్రెడిషన్, ఇది ఆచారం whatever it is. యా, సో దాని తర్వాత నాకు తెలిసి ఇప్పుడే వేసుకుంటాం. దాని తర్వాత ఇదే వేసుకోవడం. ఎస్. అది మీ పెళ్ళికి మీరు ఏమనుకోకండి, మీ పంచ కట్టుకున్నారా, షర్ట్ ప్యాంట్ వేసుకున్నారా? నాకు అసలు యాక్చువల్లీ గుర్తులేదు, గుర్తు కూడా లేదు. పంచ డిఫరెంట్ కట్టుకో ఉండవు అని అనుకుంటున్నా. యా, సో ఐ మీన్ మేబీ అంటే టెక్నికల్ ఐ కాంట్ రికాల్, మేబీ మొత్తం నా లైఫ్లో 2-3 టైమ్స్ మేబీ ఐ మైట్ హ్యావ్ పుట్. యా, అంటే పండగలకి పండగలకి నెవర్ మీరు చిన్నప్పుడు గుడికి వెళ్ళే వాడిని అని చెప్పేవారు, అంటే కారణాలు వేరైనా కూడా ఫర్ డిఫరెంట్ రీజన్. అప్పుడు కూడా మీరు ట్రెడిషనల్ డ్రెస్లో వేసుకునే ఒక అలవాటు లేదు? నాట్ రియల్లీ. నేనంటే కొంచెం టీన్స్ ఆ టైంలో ఎక్కువ కుర్తా వేసుకున్నాను, కుర్తా పైజామా. అది కూడా, కానీ అది మోర్ ఏదో అంటే ఆ టైంలో చిన్న ఒక కమ్యూనిస్టిక్ ఆస్పెక్ట్ ఉండటం అలా మేధావిలా కనిపించింది. ఎస్, అంతే, అందుకని లేదు. కానీ ఇవాళ మీరు ఫ్లాషీగా ఇలా ఈ రామూయిజం ఎపిసోడ్ తప్పకుండా చాలామందికి అపీల్ చేస్తుంది. మీరు వాట్ యూ ఫీల్ వెన్ యూ సీ ట్రెడిషనల్ అటైర్స్ కానీ ట్రెడిషన్స్ కానీ చూస్తే మీకేమనిపిస్తుంది అసలు? అంటే ఐ మీన్ ఐ కాంట్ సే, అంటే బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మై హోల్ ఫండమెంటల్ అట్రాక్షన్ అక్కడే ఉంటుంది ఎప్పుడైనా. ట్రెడిషన్ అనేది మేబీ అంటే ఇప్పుడు మీరు ఈవెన్ ఇఫ్ ఇట్స్ జనరల్ సొసైటీ అడ్వాన్స్మెంట్ మనం 80s స్టార్ట్ అయ్యి 90s ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి వెస్ట్రన్ క్లోదింగ్, జీన్స్, టీషర్ట్లు, లేకపోతే ఈ బ్రాండ్ అన్నీ వేస్తారు. ఇది కేవలం ఒక అంటే ఇందాక చెప్పినట్టు ఆచారాలు పాటించాల్సిన మ్యారేజో లేకపోతే ఏదో పండగో లేకపోతే దాంట్లో చేస్తారు. సో డెఫినెట్లీ ఇట్ ఫీల్స్ ఓల్డ్ ఫ్యాషన్ టు మీ ఫర్ షూర్. కాకపోతే ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా డ్రెస్లో చూసేసరికి ఒక అంటే మేబీ ఆ విజువల్ డిఫరెన్స్ మలానా, లేకపోతే అంటే ఇప్పుడు ఆచారం అనేది ఎందుకంటారు, ఆచారం అనేది అది ఇప్పటి నుంచో వస్తుంది, ఏదో రీజన్ కోసం కంటిన్యూ అవుతుంది అది. రైట్. అంటే విచ్ మీన్స్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ఇట్ అండ్ దే గివెన్ ఇట్ ద డ్యూ రెస్పెక్ట్. అబ్సల్యూట్లీ, ఎస్. యూనో, సో అది దేనికైతే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి ఆ డ్రెస్ డెకోరం అని చేస్తున్నారో దాని రెండింటికి సింక్ అవుతుంది. యూనో, ఇప్పుడు అభిషేక్ బచ్చన్ ఉన్నాడు. అభిషేక్ ఈ నార్మలీ ప్రిఫర్స్ టు వేర్ దీస్ కైండ్ ఆఫ్ క్లోత్స్. ఎందుకంటే తను హీ ఫీల్స్ కంఫర్టబుల్. అది ఏమని ఇండియన్ ఆచారం అని కాదు, ఏదో తనకు ఒక రియల్లీ ఫీల్స్ కంఫర్టబుల్. ఇన్ఫ్యాక్ట్ బచ్చన్ ఫ్యామిలీ చాలా ఎక్కువ పడతారు ట్రెడిషనల్ ఇంట్లో ఎస్పెషల్లీ. బయట కాదు, అదే ఈ షేర్వాణి అంటే నాకు ఆ పేర్లు తెలియదు. అంటే ట్రెడిషనల్ క్లోదింగ్ అనేది నేను ఎక్కువ చేస్తుంది బచ్చన్ గారి ఇంట్లో. సో అక్కడి నుంచి మీకు ఇలా ఆచారాలు ఇవాళ వేసుకున్నారు. అండ్ మీరు వెస్టర్న్ అన్నారు. ఆచారాలు అన్నవి ప్రతి సొసైటీకి ఉంటాయి. వెస్టర్న్ సొసైటీలో వెస్టర్న్ ఆచారాలు ఉంటాయి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? అంటే అదే అఫ్కోర్స్ అంటే వెస్టర్న్ సొసైటీలో ఆచారాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఇస్ ద లార్జెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అండి. అమెరికాకి లీస్ట్ ఉంటాయి ఆచారాలు. ఎందుకంటే ఒకటి మల్టీ కల్చరల్ అవటం వల్ల ఇమిగ్రెంట్స్ తోటి చేశారు, అక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళు చేస్తారు. సో ఓవరాల్గా దేనికి అంత స్ట్రెంగ్త్ ఉండదు కాబట్టి మీకు మోడర్నైజేషన్ ఆఫ్ ఫ్యాషన్ ఎక్కువ అమెరికాలో ఫ్యూచర్లో అమెరికా అండ్ యూరోప్లో జరుగుతుంది. యూనో వెదర్ ఇట్స్ ప్యారిస్ ఆర్ వాట్ ఎవర్.
సో మీరు ఎప్పుడైనా సరే ఒక ఈస్టర్న్ కల్చరు చైనా ఇలాంటి ఆటల్లో మీకు స్ట్రాంగ్గా ఉంటుంది, లేకపోతే మన ఏషియన్ ఇంక్లూడింగ్ ముస్లిం కల్చర్లో లీయెస్ట్ ఉండేది యూరోపియన్ అండ్ అమెరికన్ కల్చర్లో ట్రెడిషన్ అనేది వాళ్ళు ఒక దానికి ఫాలో అవ్వకపోవడం. బట్ ఐ ఫీల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ద ఎక్సాటిక్నెస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే ఆల్మోస్ట్ ఒక పీరియడ్ ఫిలిం చూసినట్టు ఒక విజువల్ మాత్రమే. విజువల్. యా. మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న ఆచారాలు ఏ సంస్కృతిలో కనిపిస్తాయి అంటే వేర్ యూ హ్యావ్ బాదర్ టు ఈవెన్ నోటీస్, అబ్జర్వ్, ఆస్క్ ఆర్ ఈవెన్ హ్యావ్ అ సీన్? I think something about the Chinese culture, Mongolian culture, అంటే మేబీ ఆ రోజుల్లో ఇప్పుడు నాకు బిగ్గెస్ట్ విజువల్స్ ఇప్పుడు చైనీస్ దాంట్లో ఆ బొమ్మలు ఉంటాయి, పెద్ద పెద్ద బొమ్మలు ఏమంటే ఆడతారు, అంత కైండ్ ఆఫ్ విజువల్ అపీల్ అనేది అట్లీస్ట్ నాకు గుర్తులేదు చూసినట్టు. యూనో సో ఎనీథింగ్ విచ్ కమ్స్ అంటే ఇప్పుడు ఈ జల్లికట్టు లేకపోతే అంటే అదే అంటే తాత ముత్తాతలు ఎక్కడో అక్కడి నుంచి ఇలా కంటిన్యూ అవుతూ వస్తూ ఉంటాయి. మీరు ఒక విధంగా చూస్తే ఫోక్ సాంగ్స్ అనుకోండి, ఫోక్ సాంగ్స్ కూడా the reason they survived is because it came from generation to generation, which is why because so many people liked it. You know, so whatever is coming from and అది ఎంత దూరం నుంచి వచ్చిందంటే అది అంత పెద్ద ఆచారం అవుతుంది. హౌ లాంగ్ ఇట్ సర్వైవ్డ్ అనేది పాయింట్. యా. దసరాలో ఒక చాలా భయానకమైన ఆచారం ఉంది, ఇప్పుడు తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. జల్లికట్టు మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి దాని మీద కేసులు నడిచాయి అన్నీ ఓకే. దసరాలో కర్రలతో కొట్టుకుంటారు ఒక చోట దసరా టైంలో దేవుని నిజంగా ఇప్పుడు కూడా కర్రలతో వాళ్ళు అంటే అక్కడ చాలా అంటే మన కబడ్డీ గేమ్ ఆడినట్టు అంటే దేవుణ్ణి అక్కడి నుంచి తీసుకువెళ్ళే ఒక భాగంలో దే యాక్చువల్లీ అంటే మీరు చెప్పేది ఏదో కొరలతో కర్రలతో ఒకళ్ళనొకళ్ళు అంటే వాళ్ళు కొట్టుకుంటూ వెళతారు, బాగా దెబ్బలు తగులుతారు, రక్తం. ఇలాంటి ఆచారాలు చూస్తే అంటే మీకు విజువల్ అన్నారు కాబట్టి డూ యూ ఫీల్ దే స్టాండ్ అసలు? సో అంటే అదే పాయింట్. ఇప్పుడు కొన్ని ఆచారాలు మేబీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ కిందకి రావచ్చు, లేకపోతే వైలెన్స్ పర్పెచువేట్ చేసేది, లేకపోతే ఒక పర్టికులర్ కమ్యూనిటీ తక్కువ చేసి చూపే ఇలాంటివన్నీ ఆబ్వియస్లీ హ్యూమానిటీ ఆస్పెక్ట్కి ఒక డేంజర్ కాబట్టి ఆటోమేటిక్గా ఒక దాన్ని మళ్ళీ తగ్గించడం లేకపోతే దాన్ని ఒక బ్యాన్ చేసి క్రిమినలైజ్ చేయడం అనేది ఆ ప్రయత్నాలు జరుగుతాయి. బట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాజ్ అంతమంది ప్రాక్టీస్ చేస్తుంది. ఎనీ గవర్నమెంట్ క్యాన్ రియలీ నాట్ స్టాప్ సంథింగ్. అది కాకుండా అది రూటెడ్ ఇన్ ద ట్రెడిషన్ కాబట్టి ఆచారం అనేది మీకున్న ఆచారాన్ని తీసేయాలి అని ఒక పర్టికులర్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటాం. ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు యాక్చువల్లీ ప్రాక్టీస్. ఇప్పుడు మీకు రోమ్ ఇటలీలో ఈ బుల్ ఫైటింగ్ ఉన్నదా ట్రెడిషన్, అది ఐ థింక్ టుక్ ఎ లాంగ్ టైమ్ ఫర్ దెమ్ టు పుట్ ఏ హాల్ట్ టు ఇట్. కానీ ఇవి సరే హింసాత్మకమైనవి. మేకింగ్ వైన్ ఇస్ అ ట్రెడిషన్ ఇన్ ఇటలీ, అంటే వాళ్ళకి అది సంస్కృతిలో ఒక భాగం. వేర్ ఎవ్రీబడి ఎలా అయితే ఇక్కడ పంటలన్నీ పండించిన తర్వాత ఫార్మర్స్ అందరూ ఇది అవుతారు, అక్కడ గ్రేప్ వైన్స్లోంచి దే గెట్ గ్రేప్స్ అవుట్ అండ్ దాన్ని తొక్కి తయారు చేయడానికి మొత్తం విమెన్ అందరూ కలిసి ఒక పెద్ద టబ్లో తొక్కుతారు. సో అవన్నీ ఏంటంటే దే ప్రిజర్వ్ ద కల్చరల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేస్. సో వర్మ గారు మీకు బ్యారియర్స్ ఉండవు, మైండ్లో ఈ గోడలు ఈ కంట్రీస్ అన్నీ ఉండవు కాబట్టి వాట్ డూ దీస్ థింగ్స్ యాక్చువల్లీ సిగ్నిఫై టు యూ? శాస్త్రీయ సంగీతం కావచ్చు, ఈటింగ్ హలీమ్ ఇన్ రంజాన్ కావచ్చు, అదొక అంటే ఒక స్మాలర్ ట్రెడిషన్ ఆర్ లార్జర్ ట్రెడిషన్, వాట్ డస్ ఇట్ మీన్ టు యూ? అంటే ఈ పర్టికులర్ థింగ్ గ్రేప్స్ థింగ్ అడుగుతున్నారు. ట్రెడిషన్ ఇప్పుడు ఎనీథింగ్ ఒక క్లాసికల్ ట్రెడిషన్ అనేది ఒక పర్టికులర్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని పాపులారిటీ వలన ఇట్ విల్ కీప్ ఆన్ స్ప్రెడింగ్ టు జనరేషన్స్. సో ఎనీథింగ్ విచ్ ఇస్ క్లాసికల్ యూ ఆల్వేస్ టెండ్ టు రివ్యూర్ ఇట్. సమ్ పీపుల్ యూనో అది అంటే దాన్ని మార్చకూడదు, అది ఒక ఆచారం ఎప్పటి నుంచో వస్తుంది. దానికి ఒక్కొక్కసారి సైంటిఫిక్ జస్టిఫికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పసుపు పెడతారు గుమ్మానికి, పసుపు చేస్తే ఏమవుతుందంటే లేదు పసుపు లేదో ఉండి క్రిమినల్ని బయటికి లోపల రానిదు అని ఒక దానికి ఒక చిన్న సైంటిఫిక్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో వర్క్స్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ సర్టెన్ వే. ఎస్, విజువల్ కానీ ఒక పర్టికులర్ రిచువల్ లాగా చేసిన దాన్ని ఏదైనా సరే ఇట్ లైక్ ఎవెన్చువల్లీ కమ్ అండర్ ఎంటర్టైన్మెంట్ బికాస్ దాని నుంచి మీకు ఒక ప్రాక్టికల్ ఎఫెక్ట్ అనేది ఏమి రాదు. ఇప్పుడు ఎందుకు ప్రధానికి సైంటిఫిక్ ఇప్పుడు ముగ్గేస్తారు ఇంటి ముందు,
ముగ్గు ఎందుకు వేస్తారంటే బియ్య పిండితో వేస్తారు. యా బియ్య పిండితో చీమలన్నీ అక్కడ తింటూ ఉండిపోతాయి కాబట్టి లోపలికి రావు చీమలు అప్పుడు. ఎస్ అర్థమైందా? ఎస్ యాక్చువల్లీ యా సో అంటే యూటిలిటేరియన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి వీటి. అలాగే No, మీకు fair enough. బతుకమ్మ అప్పుడు No, that's what I'm saying. I feel at the end of the day, the entertainment, scientific, health benefit, లేకపోతే ఒక పవర్ ఐ మీన్ అంటే ఒక పవర్ని ఎగ్జిబిట్ చేయటం అంటే దెర్ బి సమ్ బెనిఫిట్ ఆర్ ది అదర్ అట్లీస్ట్ ఇంటెన్షన్ వైజ్ ప్రతి ఆచారానికి ఉండి తీరుతుంది గ్యారంటీగా. యా బట్ అల్టిమేట్లీ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అంటారు. ఎస్ అల్టిమేట్లీ అండర్లైన్ ఎంటర్టైన్మెంట్ మేబీ ఈజ్ వన్ పార్ట్ బట్ ఐ ఆల్సో థింక్ ఇట్ క్రియేట్స్ ఎ సైకలాజికల్ ఇంపాక్ట్ ఫర్. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఒక్క ఆచారమైనా పాటించారా చిన్నప్పుడు? అంటే మీరు ఇంత ప్రకాశవంతులు అవ్వకముందు నో అవ్వలేదు? అవలా ఎప్పుడు ఎప్పుడు పుట్టినరోజుకి పెద్దవాళ్ళ కాళ్ళకు దండం పెట్టుకోవడాలు, నో లేకపోతే పాయసం తిని గుడికి వెళ్ళి నో. గోప్రదక్షిణ చేశారు? అంటే ఇప్పుడు పాయసం అనేది నేను స్వీట్లుగా తినొచ్చు బట్ ఐ డోంట్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ సంథింగ్. అదే పాయసం కన్నా నాకు ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామ్ ఎక్కువ ఇష్టం. సో ఆ రోజు పర్టికులర్ రోజున ఆచారం ప్రకారం స్వీట్ పాయసం అని చేస్తే అది తింటాను యాజ్ ఎ స్వీట్. సో గుడికి వెళ్ళినప్పుడు కూడా మా కొబ్బరికాయ కొట్టారా జన్మలో? చేశాను చాలాసార్లు. ఎందుకు కొట్టానంటే కొబ్బరికాయ బికాజ్ ఇప్పుడు కర్ణాచార్య గారు అని ఒక ఆయన హెడ్ కార్పెంటర్ అన్నపూర్ణ స్టూడియోలో. నా ఫస్ట్ సినిమాకి ఆయన ఒక సెట్ వేసి నాకు కొబ్బరి కొట్టమన్నారు. నేను ఆబ్వియస్లీ నేను దేవుని నమ్మను. ఎందుకు కొట్టానంటే ఐ రెస్పెక్ట్ కర్ణాచార్య గారు, ఐ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్. సో అది నాకు ఒక యాక్షన్ అవుతుంది, యూనో ఇఫ్ యూ నో వాట్ ఐ మీన్. ఇట్ ఈస్ జస్ట్ అన్ యాక్ట్ ఐ డిడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఏంటదాన్ని ఒక టు సాటిస్ఫై ది క్రూ ఆర్ ద పర్సన్ కర్ణాచార్య అండ్ ద క్రూ, యూనో. సో ఫర్ మీ ఇట్ బికమ్స్ అన్ యాక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ డ్రెస్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ టు బీ బై కొండా సుష్మిత అండ్ కొండా సుష్మిత అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారు నాకు. ఓకే, సో షీ రిక్వెస్టెడ్ మీ దట్ యూ షుడ్ వేర్ ఆన్ యువర్ బర్త్డే, యూనో. సో నేను ఇది వేసుకోవాలా ఏది వేసుకోవాలా అనేది నేను ఆలోచన. ఐ డోంట్ రియలీ కేర్ అబౌట్ వాట్ ఐఎమ్ వేరింగ్ డిపెండింగ్ ఆన్ ద పర్పస్. బట్ ఇఫ్ ఇట్ మేక్స్ సమ్ వన్ హ్యాపీ, నేను రెస్పెక్ట్ చేసేవాళ్ళకి దాని వల్ల ఏదో వచ్చిన హ్యాపీనెస్ వస్తుంది అంటే ఐ విల్ డూ దట్. ఎందుకంటే నేను ట్రెడిషనల్గా ఆచారం అనేది నేను పాటించాను, ఏది పాటించాను. కానీ మీకు ఉండే ఒక ఆచారం ఈ విషయంలో ఏంటంటే వాళ్ళు సంతోషపడితే మీరు గౌరవిస్తారు, సంతోషం కోసం వేసేస్తారు. కరెక్ట్. యా, కానీ చాలాసార్లు మీ సోదరి విజయ్ గారు మీకు రాఖీ కట్టారు, మీరు చేయి ఇలా పడేసి మీ పని చేసుకుంటూ ఉంటారని కూడా ఆవిడ చెప్పారు మాకు ఇచ్చిన ఇంటర్వ్యూ. సో అప్పుడు అది కూడా సేమ్ కేటగిరీ? సేమ్. ఐ వాంట్ మేక్ మై సిస్టర్ హ్యాపీ. ఇంకా ఎవరెవరిని నాకు మామూలుగా అసలు రిస్ట్ మీద ఏదున్నా పడదు మామూలుగా నాకు, ఎందుకంటే అది సంథింగ్ విల్ బి. అందుకని ఎప్పుడు నా లైఫ్లో వాచ్ వేసుకున్నాను ఎప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నెవర్ వేర్ వాచ్, యూనో. సో కానీ అది వాళ్ళకి ఏదో ఆనందం వస్తుంది అని అనుకుంటే ఐ డూ మెనీ థింగ్స్ లైక్ దట్. యా, ఇప్పుడు ఈ డ్రెస్ మీకు వచ్చింది, మీరు షాక్ అయ్యారా చూసి ఇది నేను వేసుకోవడం అని? అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నాకు ఫస్ట్ సుష్మిత గారు చెప్పారు నాకు, ఇలాగ నేను మీకు గిఫ్ట్ పంపిస్తున్నా, నా కోసం మీరు వేసుకోవాలి అంటే. ఆబ్వియస్లీ కొండ ఫ్యామిలీ నుంచి వచ్చిందంటే 100% ఈ టైప్లో ఏదో ఉంటుందని నాకు తెలుసు. సో ఐ వాజ్ నాట్ వెరీ సర్ప్రైజ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, యూనో. సరే, దాని తర్వాత అంటే మనం ఏం వేసుకుంటున్నాం, మన హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఇదేంటి అదేంటి అనేది అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం అది రీచ్ అయిన తర్వాత నేను ఎప్పుడు ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస గారు ఒక కథ ఉంది. ఆయనకి డబ్బులు అంటే అసలు పడదు, డబ్బులు అంటే అసలు పడదు. అందుకని ఆయన ఏమంటారని వివేకానందుడు టెస్ట్ చేయటానికి ఆయన తలగడ కింద ఒక 5 రూపాయల నాణ్యమో రూపాయి నాణ్యమో ఏదో పెట్టారు. స్కూల్లో ఉండేది కదా. ఆయన పడుకొని కవ్వుకొని లేచిపోయాడు. అప్పుడు ప్రూవ్ అయింది అది వివేకానందుడికి. ఆ స్టోరీకి నాకు ప్రాబ్లం ఏంటంటే, మీకు డబ్బు అంటే ఇష్టం ఉండిపోతే కేర్ చేయకూడదు, దానికి నెగిటివ్గా రియాక్షన్ వేస్తే పాజిటివ్గా ఎంత ఇచ్చారో నెగిటివ్ కూడా అంతే అన్నట్టు. ఇఫ్ యూఆర్ హేటింగ్ ఆర్ లవింగ్ ఏ పర్సన్ యు ఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇగ్నోర్ చేయటం అనేది కేర్ చేయకపోవటం, యూనో. సో నాకు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. నేను ఒక ఆచారాన్ని తక్కువగా చూడను, ఎక్కువగా చూడను, అసలు చూడరు. అంటే ఐ ఇగ్నోర్ ఇట్, బట్ యాజ్ ఎ విజువల్ ఇఫ్ ఇట్ అట్రాక్ట్స్ మీ టు సీ సంథింగ్, యూనో. సో ఇట్ అంటే అదొక ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వేరింగ్ దిస్ ఇవాళ. యా, ఎందుకంటే దిస్ సంథింగ్ ఐ నెవర్ వాన్ బిఫోర్.
అట్లీస్ట్ నాట్ అంటే అమితాబ్ బచ్చన్ గారి అభిషేక్ పెళ్లిలో తప్పిస్తే ఇలాంటిది నా లైఫ్లో ఎప్పుడూ వేసుకోలేదు. కాబట్టి ఇవాళ మీరు మిమ్మల్ని థ్యాంక్స్ టు ద గ్రేట్ కొండాస్. యా యా నెక్స్ట్ అంటే మొన్న నక్సలైట్ డ్రెస్ ఏదో వేసుకున్నారు, అది ఇప్పుడు ఇదోటి. కరెక్ట్. సో ఆ విధంగా మీరు పలు కాస్ట్యూమ్స్లో కనిపిస్తున్నారు అనమాట. థ్యాంక్స్ టు ఇంకోటి నేను అవతలోళ్ళు నా డ్రెస్ చూసి ఏమనుకుంటారు అనేది కేర్ చేయను. అది ఎక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ నాకు ఒక ఎక్స్ట్రాడినరీ నాకు వన్ బ్రిటిష్ ఉమెన్ రోట్ ఏ బుక్ అని రజనీకాంత్ గారి మీద. అది బుక్ రాసిన తర్వాత కవర్ పేజ్ కోసం ఒక 20 ఫొటోస్ తీసుకెళ్ళి, అంటే రజనీకాంత్ వేరే వేరే గెటప్లో ఉన్న ఫొటోస్ తీసుకెళ్ళి ఇందులో మీరు సెలెక్ట్ చేస్తే అది వేస్తాను బుక్ కవర్ అంటే రజనీ అన్నారంట, అన్నిట్లో నీ దృష్టిలో ఏది వర్స్ట్ అని నువ్వు అనుకుంటే అది పెట్టానంట. అది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎవరన్నా ఆలోచించడానికి. అప్పుడే ద నేమ్ ఈజ్ రజనీకాంత్ అని ఒక బ్లాండ్ విగ్లో వచ్చింది. ఎందుకంటే రజనీకాంత్ ఈజ్ సో కాన్ఫిడెంట్ ఆఫ్ హిమ్సెల్ఫ్, ఇట్ డజంట్ కేర్. సో మీరు కూడా అలా డోంట్ కేర్ అనమాట. ఇప్పుడు వచ్చిన అలాగా ఆ దారికి ఆడి ఎవడు నన్ను నవ్వుకున్నాడా, నన్ను జీనియస్ అన్నాడా, పిచ్చోడా అన్నాడా, ఇది అన్నాడా అని ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఐ నో వాట్ ఐ యామ్, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. సో మీకు మా ఐ డ్రీమ్ రాజు అంటే చాలా రెస్పెక్ట్ కాబట్టి, మీరు రెస్పెక్ట్ చేసే వాళ్ళ సంతోషం కోసం ఏమన్నా చేస్తారు కాబట్టి, రేపు మేము పట్టు పంచలు పంపిస్తాం, శ్రీరామనవమి కట్టుకుని రండి మా స్టూడియోకి. ఓకేనా? ఓకేనా? కట్టుకొస్తారా? పట్టు పంచ ఐ థింక్ కొంచెం మరీ నాకు ఎందుకంటే అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పంచ అనేది చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నది. ఏదో టవల్ కట్టుకున్నట్టు ఉంటుంది అని నా చిన్న ఫీలింగ్ అది. అందుకని ఇప్పుడు ఇది కూడా ఐ మేనేజ్ స్టిల్ హియర్, బట్ కింద దానికే వాజ్ లిటిల్ దిస్ థింగ్. సార్, పాశ్చాత్య సంగీతపు పెను తుఫాన్లో రెపరెపలాడుతున్న ఆ డైలాగ్ మీ నోట వినాలని నాకుంది, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు దీని అలాగంటారా? ఆచారం సంప్రదాయం శంకర శాస్త్రి కంటే ఉంటారా సార్? చెప్పండి. ఇప్పుడు శంకరాభరణం ఐ లైక్ దట్ గేమ్. శంకరాభరణం అనేది ఇప్పుడు ఒక క్లాసికల్ మ్యూజిక్, ఇండియన్ క్లాసికల్, కర్ణాటిక్ క్లాసికల్, వాట్ ఎవర్, అంటే నాకు ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. కానీ ఆ టైంలో మేము వేటగాడు, అడవి రాముడు, డ్రైవర్ రాముడు సినిమాలు చూసే టైంలో శంకరాభరణం వచ్చి శంకర అని అలాంటి పాటలు అండ్ టోటల్ అంత ట్రెడిషనల్గా శంకర శాస్త్రి గారి లుక్ కానీ, మంజు భార్గవ్ గారి లుక్ కానీ, ఇది అంటే ఇట్ ఈస్ దట్ వాజ్ లైక్ ఎ స్టన్నర్ ఫర్ ఎవ్రీ వన్. నేను ఒక్కనే కాదు, ఇట్ ఈస్ అంటే మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్. కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసారంటే స్టూడెంట్స్ మేము అందరం ఎగబడి చూసాం ఆ సినిమా. అండ్ దట్ ఈస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెడిషన్. ఆచారానికి మరో పేరు అంటే శంకరాభరణం. ఎవ్రీథింగ్ ఇన్ దట్ యూనో. సో దాంట్లో ఇప్పుడు ఏంటి, ఒకటి మాకు నచ్చే వెస్టర్న్ మ్యూజిక్ని అగెయిన్స్ట్గా ఉన్న సినిమా. మనది ఏమాత్రం తక్కువ లేదు, మన సంగీతం కూడా దానికన్నా ఎక్కువే కానీ తక్కువ కాదు అని చెప్పడానికి ఎవరికి చెప్తున్నారు? వెస్టర్న్ మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళు చెప్తున్నారు. అసలు మన మ్యూజిక్ మర్చిపోయి కంప్లీట్గా వెస్టర్న్కి షిఫ్ట్ అయిన వాళ్ళ ఆడియన్స్గా పెట్టుకుని వీళ్ళు రివర్స్ లాజిక్లో దే మేనేజ్ టు ప్రూవ్. కానీ మేబీ ఇట్ డిడ్ంట్ సస్టైన్. మేబీ విశ్వనాథ్ గారు తీసినప్పుడు సప్తపది లాంటి ఒక 5-6 సినిమాలు వచ్చి మళ్ళీ స్లోగా వెనక్కి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ దట్ రీసెంట్ టైమ్స్లో అట్లీస్ట్ ఐ డోంట్ రిమెంబర్ హియరింగ్ ఎనీథింగ్ లైక్ దట్ యూనో. సో దాంట్లో నాకు చాలా ఫేవరెట్ మూమెంట్ మొత్తం ఫిలింలో. ఇప్పుడు ఫిలిం కాంటెక్స్లో ఒక ఎంతో వెలుగులో ఉన్న ఒక వ్యక్తి ఏదో కారణాల వలన ఈ వెస్టర్న్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ కిందకు వచ్చి మళ్ళీ ఆ వెలుగులోకి తీసుకురావడానికి ఒక శిష్యురాలు దాన్ని ట్రై చేసినప్పుడు దానికి ఉన్న ఒక కృతజ్ఞతతో అది చేసినందుకు ఆ వ్యక్తికి అది నాకు ఎంత నచ్చిందంటే, పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన మహామనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మనిషి నిలువెత్తున ధనం సంపాదించినప్పటికీ దొరకునా ఇటువంటి సేవ, అది దట్ ఫర్ మీ ఈజ్ బ్రిలియన్స్. నాకు ఇంకోటి ఫైనల్గా శంకరశాస్త్రి గారికి తెలుస్తుంది మంజు భార్గవ్ గారు చేశారు ఇదంతా, ఎవరు చేశారని తెలిసినప్పుడు జస్ట్ ఒక ఎక్నాలెడ్జ్మెంట్, అంటే అంతగానో సటిల్ రియాక్షన్ ఇవ్వలేదు. ఐ థింక్ దట్ ఈస్ ద
విశ్వనాథ్ గారు ఎన్నో సినిమాలు తీశారు, బట్ దట్ ఈస్ థింగ్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ మై కెరియర్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. అప్పుడేంటి ట్రెడిషన్ నుంచి కూడా నేర్చుకున్నట్టే కదా. నేను ఆచారాలు నమ్ముతానా పాటిస్తానా పక్కన పెట్టి అంత ఖచ్చితంగా పాటించిన విశ్వనాథ్ గారి శంకరాభరణం నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. కానీ ఇట్స్ అంటే ఒక విజువల్ వస్తే మీరు విచారాలు, ఆయన ఆచారాలు, మీరు ఆలోచనలు, ఆయన ఆచారాలు, మీ ఇద్దరు కలిస్తే ఏం మాట్లాడుకుంటారా అని అనిపిస్తుంటుంది. అంటే కానీ ఇంకోటి ఏంటంటే ఆలోచన కూడా ఆచారాల నుంచే కమ్యూనికేట్ అవుతుంది. క్యారీయింగ్ ఫార్వర్డ్ ఒక జనరేషన్ ఆలోచించిన ఆలోచనలు ఆచారాలుగా మారి ఆచారం నెక్స్ట్ జనరేషన్ వచ్చేప్పటికి డైరెక్ట్గా మీకు కాన్షియస్ కాకపోయినా కూడా ఎంతో కొంత కమ్యూనికేట్ చేస్తుంది అర్లీ జనరేషన్స్ థింకింగ్. సో విజువల్గా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది, ఒక పద్ధతి, ఒక తీరు, ఒక యూటిలిటీ అన్నీ ఉన్నాయి ఆచారాలు. సో మీరు చెప్పండి వర్మ గారు, మీరు అసలు ఎప్పుడు ఏ ఆచారం పాటించలేదన్నారు, బట్ ఇతరులు పాటించి మిమ్మల్ని ఆకట్టుకున్న ఎనీ విజువల్ ఆర్ ఎనీ, ఫర్ ఎగ్జాంపుల్ గొబ్బెమ్మలు పెట్టడం, కళ్ళాపి చల్లడం, బొబ్బట్లు చేయడం, వాట్ ఆచారం? కరెక్ట్. అంటే అంటే అది ఐఎమ్ నాట్ వెరీ షూర్ విల్ దట్ కమ్ ఇన్ ద సేమ్ థింగ్. ఆచారమే కదా, అంటే నీళ్లు చల్లి ముగ్గేసి ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, అవన్నీ ఆచారాలే. అదే దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. అది అంటే ఇప్పుడు డెకరేటరీ పర్పస్ లేకపోతే ఒక ఎక్స్ప్రెస్ ఇప్పుడు చాలా ముగ్గులు చాలా బాగా వేస్తుంది అంటే అదొక ఆర్ట్ అయిపోయినట్టు కదా. ముగ్గులు బాగా వేస్తున్నారు అంటే ఆర్టే కదా, అది కూడా పెయింటింగ్ వేసినట్టు. యూనో రకరకాల షేప్లు అని అవి నేర్చుకుంటాం, కలర్స్ ఆఫ్ ముగ్గులు ఇవన్నీ కూడా. సో ఏ ఆచారం మీరు అట్రాక్ట్ అయ్యి సినిమాలో పెట్టలేదా? అంటే నేను అసలు నాకు అసలు గుర్తు కూడా రావట్లేదు. అంటే నేను ఎప్పుడైనా అలాంటి సీన్ వచ్చినప్పుడు కూడా ఏదో ఆర్ట్ డైరెక్టర్కి లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్కి ఇలాంటి సిచ్యువేషన్ ఉందని చెప్తాను, కానీ దాని డీటెయిల్స్ అనేది అసలు నాకు తెలియదు. నేను అంత పట్టించుకోను, ఇప్పుడు మైండ్ అప్లై చేసుకోను. మరి మీరు అప్లై చేసుకున్నప్పుడు అది మంచి చెడు అని చెప్పడానికి మీరు హౌ కెన్ యూ సే ఇట్? మంచి చెడు నేను అదే చెప్తున్నాను కదా, నేను ఐ నెవర్ మేక్ జడ్జ్మెంట్ ఆన్ ఆచారం. నేను పాటించకపోవచ్చు బికాజ్ నేను బేసిక్లీ దేని సీన్స్గా తీసుకున్నాను, నాట్ అబౌట్ మోడర్న్, నాట్ అబౌట్ ట్రెడిషన్. బట్ లైక్ ఐ సెడ్, ఇప్పుడు నేను ఒక అదే అభిషేక్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నాకు చాలా వింతగా అనిపించింది. వాళ్ళ బట్టలు అన్నీ చూసి మొత్తం టోటల్గా అలాంటి ట్రెడిషన్ ఆచారం ప్రకారం అన్నీ చేయటం అనేది అది ఎంజాయ్ చేశాను నేను అక్కడ ఉన్నంత వరకు, విచ్ ఈస్ వై ఐఎమ్ కాలింగ్ ఇట్ ఆల్సో యాజ్ ఏ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్. ఇప్పుడు పెళ్ళి ఉందనుకోండి, అది చేసి అక్కడ పెట్టి ఇది పెట్టి ఆ మంత్రాలు చదివి అంత హంగామా చేయకపోతే పెళ్ళి జరిగింది అనే ఫీలింగ్ రాదు కదా, విచ్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ దట్. రైట్. లేకపోతే ఇవాళ నుంచి నువ్వు ఎదురు భార్య భర్తలు అని చెప్పారు, ఇది ఇన్ఫర్మేషన్ ప్రకారం అలా చెప్పాలి. సో ఒక షూట్ దాన్ని బిగ్ డీల్ చేసినప్పుడు ఒక మహా ఇది జరిగిపోయింది అనేది సైకలాజికల్గా అందరికీ ఫీలింగ్ రావటానికి కారణమే ఆచారం అనేది అక్కడ. సో యాజ్ లాంగ్ యాజ్ యువర్ మ్యారీడ్ వర్మ గారు, రత్న గారు ఎప్పుడు ఇన్సిస్ట్ చేయలేదా మీరు ఆచారాలు ఏమన్నా పాటించాలని? నో, యు నెవర్ హ్యాడ్? నో. ఇంట్లో చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు నో, మదర్, సిస్టరు, బ్రదరు, ఎవరు మీ ఆచారం మీది, మీ ఓన్ ఆచారంతో మీరు పెరిగారు. మరి ఇప్పుడు తర్వాతి తరం వాళ్ళు ఆచారాన్ని కొనసాగించాలంటారా, మార్చాలంటారా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు? ఐ డోంట్ థింక్ సో. ఆచారాలు అనేది మారుతుందని అనుకోను. అంటే దే మైట్ కీప్, కొన్ని ఇంకా ఫాలో అవుతాయి, కొన్ని స్లోగా తక్కువ అవుతాయి, కొన్ని ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో ఐ డోంట్ థింక్ జనరలైజ్ చేసి చెప్పగలుగుతామని నేను అనుకోవట్లేదు. ఇది ఫస్టే అడగవలసిన ప్రశ్న, ఇప్పుడు అడుగుతున్నాను. అసలు ఆచారం అంటే మీకు కలిగే ఫస్ట్ విజువల్ ఫీలింగ్ ఏమిటి చెప్పండి? యాజ్ ఎ వర్డ్ ప్రాబబ్లీ ఐ డోంట్ కనెక్ట్ టు ఇట్ అండ్ ఐ మస్ట్ లుక్ డౌన్ అపాన్ ఇట్. ఇది ఆచారం అంటే ఎందుకంటే ఐ హ్యావ్ ఎ రిబెలియస్ మైండ్. ఎనీథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఐ వాంట్ టు క్వశ్చన్ ఇట్. సో నాకు ఇమీడియట్గా రెస్పెక్ట్ రాదు. ఎప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఇలాగే చెయ్యాలి అనే ఫండమెంటల్ థాట్కి నేను అగేన్స్ట్, యూనో. బట్ హ్యావింగ్ సెడ్ దట్, అది నా ఇమీడియట్ రియాక్షన్ అవుతుంది. బట్ యాక్చువల్లీ వెన్ ఐ సీ దట్ ప్రాక్టీస్లో చూసినప్పుడు నా మైండ్ అదే ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అనేది అంత పెద్ద రిచువల్ జరగటం అనేది ఐ మీన్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ ప్రాబ్లం. ఏంటి అమ్మ కూర్చుని అది పెట్టి వీళ్ళు వచ్చి బియ్యం వేసి నెత్తి మీద ఏదో అదే అవన్నీ అయ్యాక, బట్ లేటర్ ఐ రియలైజ్డ్ అంత హంగామా చేయకపోతే పెళ్ళి ఒక ఇద్దరు వచ్చి కలిశారు అనే
ఒక హైప్ క్రియేట్ చేయకపోతే అది సైకలాజికల్గా అసలు మీకు ప్రిపేర్ షిఫ్ట్ జరగదు. షిఫ్ట్ జరగదు. యా సో అందుకని ఇవన్నీ పెట్టుంటారంటారు. యా కరెక్ట్ మేక్ ఎ బిగ్ డీల్. సో ప్రజెంట్ డేలో నాకు ఆల్మోస్ట్ డివోర్స్ కూడా అలాగే చేయాలనుకున్నాను ఆచారం ప్రకారం. ఎలా అంటారు? అదే ఐ డోంట్ నో ద ప్రాసెస్, ఎందుకంటే డైవోర్స్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్. ఎనీ ఇంపార్టెంట్ ఈవెంట్ హ్యాస్ టు హ్యావ్ ఎ ట్రెడిషన్. ఓకే, అది నా పాయింట్. ఇప్పుడు పుట్టినరోజు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరో ఏదో వెంకటేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు ఉన్నారు, కోటేశ్వరరావు ఆయన ఏదో చూసాను వీడియో, తెల్లవారే స్నానం చేసి అభ్యంగన స్నానం చేసి ఏదో చెప్పారు అది. సో టు మేక్ ఎ బిగ్ ఇష్యూ అబౌట్ ఇట్, హోల్ పాయింట్ ఆఫ్ ఆచారం ఈస్ యూ టు మేక్ ఎ బిగ్ ఇష్యూ. బట్ యు మేక్ ఇష్యూస్ అవుట్ ఆఫ్ సో మెనీ నాన్ ఇష్యూస్. వీటిని ఇష్యూస్ చేయడానికి మీకు ఏంటి ఇంట్రెస్ట్ లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను పుట్టినరోజు అని చెప్పాను అనుకోండి, పుట్టినరోజు అనేది దానికి అసలు వాల్యూ లేదని నా ఫీలింగ్. ఎందుకంటే సో దాన్ని అంత పెద్ద హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ అనేది ఒక ఆస్పెక్ట్లో ఏమొస్తుంది అక్కడ మీకు, మ్యారేజ్ అనేది ఇట్ ఈజ్ అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు జీవించబోతున్నారు, ఇది అంతమందికి తెలియాలి, వీళ్ళిద్దరికి కూడా ఇది ఎంత ఇంపార్టెంట్ అని, ఈ బంధం అనేది ఎంత ఇంపార్టెంట్ తెలియని ఒక చాలా సైకలాజికల్ డ్రైవ్ ఉంటుంది. అది వాళ్ళకి తెలిసాను కాదు, బట్ దట్ ఈస్ హౌ ఇట్ హెస్ బీన్ బిల్టప్. గృహప్రవేశం ఫస్ట్ టైం ఇంట్లోకి వెళ్తున్నాం, అప్పుడు అందరినీ పిలిచి అడ్రస్ ఇక్కడ ఏదో ఉంటాడు, ఓ వీళ్ళు ఇలా ఈ ఇంట్లో ఉంటున్నారన్నమాట అని ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి. ఐ థింక్ అఫ్ కోర్స్ ఐ నో, నాకు తెలియదు అనట్లేదు కదా, కానీ ఇన్ ద సేమ్ వే ఐ థింక్ సమ్ థింగ్స్ విచ్ నీడ్ ట్రెడిషన్ ఆర్ నాట్ దేర్. యా సో ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఉందనుకోండి, ఆ టైంలో ఇల్లు ఫలానా చోట ఉన్నారు, మా ఇల్లు చూపించడానికి పిలిచారా, ఇల్లు ఇలా ఉందని అందరికీ చెప్పడానికి పిలిచారా. ఇప్పుడు ఏమవుతుంది మీకు వెడ్డింగ్ కూడా, అప్పుడు అసలు పెళ్ళి పత్రిక అనేది ఒక పెద్ద ఇష్యూ అది. ఇప్పుడు మీరు వాట్సాప్లో కూడా పంపిస్తారు ఒక ఫోటో ఇన్విటేషన్, అది టైం లేక లేకపోతే ఎఫర్ట్ చేయలేక అనవసరం చేసేది. కరెక్ట్. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ who can afford how much and who is interested how much in that particular part of life. So appudu naakunna limited time lo I can't give importance to so many things. Appudu nenu konni favorites and select chesukona danlo time petti edaithe నాకు టైం కన్స్యూమింగ్ గా ఉంటుందో నేను అది అవాయిడ్ చేస్తాను. కాబట్టి మీకు ఒక డిఫైన్డ్ ఫ్రేమ్వర్క్ లేదు in the way you live your life. డిఫైన్డ్ సంప్రదాయం కానీ ట్రెడిషన్ కానీ లేదు. ఎవరైనా మ్యారేజ్ పిలిస్తే యూజువల్గా నేను మ్యారేజ్కి వెళ్ళి బియ్యం వేసి వచ్చేస్తాను, అక్షింతలు, వాట్ ఎవర్ నో. బట్ ఐ వోంట్ గో టు సంగీత్ అంటే ఎక్కువ టైం బుక్ అయిపోతాం అక్కడ. భోజనం చేస్తారా పెళ్ళి? నెవర్. చక్క అరిటాకేసి బోల్డ్ అన్ని రకాల వంటలు చేసి కూర్చోబెట్టి అన్నం వడ్డించి? నో నెవర్. ఐ కాంట్ స్టాండ్ అరిటాక్. అంటే యూ డోంట్ నీడ్ టు స్టాండ్ ఇట్. నో బట్ ఐ డోంట్ లైక్ ఇట్. యూ డోంట్ లైక్ అరిటాక్, రైట్. సో మరి మీ ఆత్మ అసలు ఎక్కడుంది? ఇవి ఏవి నచ్చమంటున్నారు, జీవితానికి సంబంధించినవి ఏవి నచ్చవు? నాకు చాలా ఉంటాయి నచ్చి, కానీ అది ట్రెడిషన్గా ఉండకపోవచ్చు. అది ఉండవు. నేను మోస్ట్లీ కొంచెం థియరిటికల్లీ యాంటీ సోషల్ థింకింగ్ ఉంటుంది కాబట్టి, యాంటీ ట్రెడిషన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఐ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్యూచర్. అందుకని నా దగ్గరికి ట్రెడిషన్ అనేది రావడం అనేది చాలా చాలా కష్టం. ఇట్స్ దెన్ స్ట్రేంజ్ సిచ్యువేషన్. యు ఆర్ యాంటీ సొసైటీ, యాంటీ ట్రెడిషన్. మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ట్రెడిషనల్, లిబరల్ బట్ వెరీ ట్రెడిషనల్, రూటెడ్, ఇంక్లూడింగ్ యువర్ డాటర్, అందరూ. సో హౌ డస్ ఇట్ వర్క్? మీరు అసలు అంటే వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా కుదురుతుంది? ఏ కమ్యూనికేషన్? బేసిక్ కమ్యూనికేషన్ అంటే బట్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. అంటే ఏంటి కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన చోట కమ్యూనికేషన్ మనకు అవసరం. ఏ కమ్యూనికేషన్ మనకున్న అవసరం బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో నేను ఆచారాలను పాటించాను కాబట్టి అలాంటి ఉన్న చోట నన్ను అసలు పిలవరాడు, వాళ్ళు పిలవరు. సో వాళ్ళే గొప్ప, యా అంతేగా. కానీ వాళ్ళని సంతోషపడడానికి మీరు చేస్తారా కొన్ని? మోస్ట్లీ అంటే డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మా సిస్టర్ రాఖీ కడతానంటే నేను చెయ్యాలి పాడేస్తాను. యా. సో పొద్దున్నే మరి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా మీరు అమ్మగారికి నమస్కారాలు చేయలేదు, విష్ చేసుకున్నారా? చేసలే. హ్యాపీ బర్త్డే ఏమీ లేదు. సో ఆ విధంగా మీరు బ్రతుకంతా ప్రతి నిమిషం మీ మాట మీ పాట, అంతే, మీ ఓన్ పాట, అంతే, రైట్. సో మొత్తానికి ఇవాళ కొండ ఫ్యామిలీ చొరవతో మీరు ట్రెడిషనల్గా ఇక్కడికి మా ఐ డ్రీమ్ స్టూడియోస్కి వచ్చారు. అది కూడా మీ పుట్టినరోజున మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ ఆల్ ద ఆచారమ్స్ అండ్ నెక్స్ట్ హాఫ్ చూద్దాం ఎలా ఉంటుంది మీ జీవితం అని. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.